హలో ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉందో మీరు మర్చిపోయారా? లేదా మీ ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో నేను మీకు కేవలం మీ ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా 2 నిమిషాల్లో మీ ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉందో ఎలా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో మన ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆన్లైన్ ద్వారా తెలుసుకోవడానికి అన్నిటికన్నా ముందు మన మొబైల్ ఫోన్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి myAadhar.uidi.gov.in సెర్చ్ చేసుకోవాలి. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీ ముందుకు ఆధార్ కార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు కిందకు స్క్రోల్ చేసే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో మన ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది, అదే విధంగా క్యాప్చాని ఫిల్ చేయమని అడుగుతుంది. సో మనం ఏ ఆధార్ కార్డ్ కి సంబంధించిన మొబైల్ నంబర్ తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత క్యాప్చాని ఫిల్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు మనం ఎంటర్ చేసిన ఆధార్ కార్డ్ నంబర్ తో పాటు మనం ఎంటర్ చేసిన ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉంది ఇక్కడ మనకు కింద చూపించడం జరుగుతుంది. మొబైల్ అని ఇక్కడ లాస్ట్ 3 నంబర్స్ చూపిస్తుంది. సో దీన్ని బట్టి మనం మన ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నంబర్ లింక్ తెలుసుకోవచ్చు. ఒకవేళ మన ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నంబర్ లింక్ లేకపోతే ఇక్కడ మొబైల్ చోట మనకు ఎంటీ అయితే వస్తుంది. సో అలాంటప్పుడు మన ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నంబర్ లింక్ లేదని దాని అర్థం. సో ఈ విధంగా మనం కేవలం 2 నిమిషాల్లో మన ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉందో తెలుసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఆధార్ కార్డ్ కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేటైతే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోదు. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు. థ్యాంక్ యూ.